ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరంతా బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? దేవుని త్రోవల్లో నడిచే వారందరూ కూడా దేవుని నుండి మేలు పొందుకుంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన వైపు చూసిన ఏ ఒక్కరూ కూడా నిరుత్సాహపడలేదు, నిరుత్సాహపడరు కూడా. ఏ ఉద్దేశం అయితే మీరు ప్రభు దగ్గరికి వచ్చారో ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయాన్నే ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వినడం వలన మనకు కావాల్సిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని, ఆదరణను, ధైర్యాన్ని లేఖనముల నుండి మనం పొందుకుంటూ ఉన్నాం. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నట్లుగా మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నా మట్టుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, ఆయన మా మీద పెట్టిన బాధ్యతను బట్టి మరియు పిలుపును బట్టి, దర్శనాన్ని బట్టి మేము కూడా ప్రభువులో ఆనందిస్తున్నాం. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? బైబిల్ ఉందా మీ దగ్గర? తెరవండి. 105వ కీర్తన 24వ వచనం చదువుకుందాం. సామ్ 105 and verse 24. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని చదివిన ప్రతిసారి నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, విరోధుల కంటే అధికమైన బలాన్ని దయచేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో విరోధులు పెరిగిపోయారని ఆశపడుతున్నావా? నమ్మో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు అంతకన్నా గొప్ప బలాన్ని దయచేస్తున్నాడు. నీ ముందున్న విరోధులు వందల సంఖ్యలో ఉండొచ్చు, వేల సంఖ్యలో ఉండొచ్చు, నీ పరిధిని బట్టి లేదా పదుల సంఖ్యలో ఉండొచ్చు. కానీ దేవుడు వారందరూ కలిస్తే ఎంత బలమో అంతకన్నా బలాన్ని నీకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాగ్దానాలు నమ్మాలి, ఆయన వాగ్దానాలను మనం విశ్వాసం ఉంచాలి. ఈ 105వ కీర్తన 24వ వచనం ఒక నేపథ్యం గురించి మాట్లాడుతుంది, ఒక చారిత్రాత్మకమైన అనుభవం గురించి మాట్లాడుతుంది. ఏంటి ఆ చరిత్ర అంటే, మనం నిర్గమాకాండం 1:12 కనుక మనం చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పొందారనే మాట ఉంటుంది. వారు ప్రబలారు అనే మాట స్పష్టంగా మనం చూస్తాం. ఐగుప్తీయులు మరియు ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజలను కఠినమైన సేవ చేయించిన కొలది, వారిని దాస్యములో కఠినమైన బాధలు గురి చేసే కొలది వారు ప్రబలుతున్నారు, అత్యధికముగా విస్తరించడం మొదలుపెట్టారు. అండ్ దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క విధానము మరియు ప్రణాళిక. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఒక శ్రమలో ఒక వ్యక్తి అభివృద్ధి పొందినంతగా ఒక వ్యక్తి యొక్క సుఖంలో అభివృద్ధి పొందలేడు. దేవుడు కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తారు అంటే ఈ ఉద్దేశమే, నువ్వు నేను ఇంకా అభివృద్ధి పొందాలని. కష్టములో, శ్రమలో ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధిలోనికి వచ్చారు. యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు ఐగుప్తును ఏలడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేల్ని చూస్తున్నప్పుడు వారి సంఖ్యకు చాలా ఎక్కువ ఉన్నారు. ఫరోకు ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడైనా ఎవరైనా శత్రువులు మన మీదకి వస్తే వీళ్ళందరూ వారితో కనుక చేరితే మనల్ని జయించడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇశ్రాయేల్ని అణిచివేయాలనే నిర్ణయానికి వచ్చాడు. కఠినమైన పనులు వారితో చేయించి ఫరో కొరకు ధాన్యాన్ని నిలువ చేసే పీతోము మరియు రమసేస్ అనే పట్టణాలు కట్టించడానికి వారి శ్రమను వాడుకున్నాడు. అలాంటి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలను బాధించిన కొలది, కఠినమైన సేవ చేయించిన కొలది వారు మరింత ఎక్కువగా విస్తరించారు. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు పక్షంగా ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ స్థితి కూడా అలాగే ఉందేమో. వెస్లీ గారు, తట్టుకోలేకపోతున్నానండి ఈ కష్టాన్ని, ఈ ఇబ్బందిని సహించలేకపోతున్నాను. నేను పనిచేస్తున్న ఆఫీసులో అందరూ బాగానే ఉంటారు, నా మీద చాలా ఎక్కువ ఒత్తిడి పెట్టేసి, నా మీద చాలా ఎక్కువ పని పెట్టేసి, ఆ పనిలో నేను ఏదైనా కనుక చేయలేకపోతే నన్ను నిందించి, నీ వల్లనే ఈ నష్టం వచ్చింది, నీ వల్లనే ఈ కంపెనీ నష్టపోతుంది, నీ వల్లనే ఈ బిజినెస్లో లాస్ వచ్చిందని ప్రతిసారి నన్ను నిందిస్తూ, ఇబ్బంది పెడుతూ, నన్ను చాలా చాలా స్ట్రెస్కి గురి చేస్తున్నారని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, దట్ ఈస్ రియాలిటీ. చాలామంది జీవితంలో జరుగుతుంది అది. పై అధికారుల ఒత్తిడి, సూపర్వైజర్స్ ఒత్తిడి, సుపీరియర్స్ యొక్క ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఉన్నారు. కుటుంబాల్లో, వ్యవస్థలో, ఉద్యోగాల్లో ఇలాంటి కఠినమైన దాస్యాన్ని అనుభవించే వాళ్ళు కొంతమంది కనబడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు బయట వాళ్ళు కొంతమందిని ఇబ్బంది పెట్టచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే మరొక కుటుంబ సభ్యుని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు వారికి సంతానవృద్ధి కలుగజేశాడు. వృద్ధిలోని తీసుకొచ్చేవాడు దేవుడు ఆయన.
నీవు కూడా అలాంటి పరిస్థితుల నుండి బాధపడుతున్నావా? ధైర్యంగా ఉండి దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు. ఆయన నిన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు, ఆయన అభివృద్ధినిచ్చేవాడు. ఆయన తూర్పు నుండైనా పడమటి నుండైనా అరణ్యము నుండైనా హెచ్చు కలుగుదు. ఆయనే ఒకరిని హెచ్చించువాడు, ఆయనే ఒకరిని తగ్గించువాడు అని 75వ కీర్తనలో ఆసాపు అంటాడు. నిన్ను హెచ్చించువాడు ఆయన. గర్విష్ఠుల కొమ్ములు విరిచి వారిని ప్రక్కన కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. కానీ ఎవరైతే దీనత్వంతో ఉంటారో, వినమ్రతతో ఉంటారో, పరిపూర్ణమైన హృదయంతో దేవుని సేవిస్తున్నారో, విరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని ఆరాధన చేస్తున్నారో, అలాంటి వారిని హెచ్చించే బాధ్యత దేవుంది. ఆయన తీసుకున్నాడు ఆ బాధ్యతను. కృంగిపోతున్నావా ఈరోజు ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు వెస్లీ గారు. నిన్నటి దినమే మా ఆఫీస్లో చాలా పెద్ద గొడవ అయింది. ఈరోజు ఇప్పుడు నేను వెళ్ళాలి, ఎలా ఉండబోతుందో సిచ్యువేషన్. డోంట్ వరీ డియర్ సిస్టర్, డోంట్ వరీ డియర్ బ్రదర్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ అండ్ హీ మేక్స్ ఎవ్రీథింగ్ ఫేవరబుల్ టు యూ. నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే నీ తల దించాలని విరోధులు ప్రయత్నం చేస్తున్నారో వారి మధ్యనే దేవుడిని తల ఎత్తబోతున్నాడు. నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. నీ వల్లనే ఈ నష్టం అని ఎవరైతే చెప్పారో ఆ పరిస్థితిలోనే నీ వల్లనే ఈ సంస్థ బాగుపడింది, నీ వల్లనే ఈ కంపెనీ అభివృద్ధిలోనికి వచ్చింది, నీ వల్లనే నీలో ఏదో ఒక ఆశీర్వాదం ఉందని అందరూ నీ గురించి సాక్ష్యం చెప్పే రోజు రాబోతుంది. ధైర్యం తెచ్చుకో. విరోధుల కన్నా అధికమైన బలాన్ని దేవుడు ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు సువార్త సేవలు అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆకలి బాధలు ఎదుర్కొంటూ, కపట సహోదరుల వల్ల ఆపదలు ఎదుర్కొంటూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆపదలు ఎదుర్కొంటున్నా ఆపకుండా సువార్త చెప్పగలిగాడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? దేవుడిచ్చాడు. అందును బట్టే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరుచు అని యందు నేను సమస్తము చేయగలను. నువ్వు చెప్పగల విశ్వాసంతో మాట, ఐ కెన్ డూ all things in God who strengthens me. If you can say that, your life will never be the same again. ఈరోజు మీ పట్ల నా ప్రార్థనదే, మీ విరోధుల కన్నా అధికమైన బలాన్ని దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో సంతాన వృద్ధి కలుగు చేశావు, విరోధుల కన్నా అధికమైన బలాన్ని ఇచ్చావు. నువ్వెంత మంచి దేవుడు నాయన. చాలాసార్లు మా జీవితాల్లో విరోధులు చెలరేగుతున్నప్పుడు భయపడడం, కృంగిపోవడం సహజమే కావచ్చు, కానీ నీ వాగ్దానం మాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. అవునయ్యా, బలమిచ్చువాడు నీవు, శక్తినిచ్చువాడు నీవు, జీవితంలో నిలబడ్డానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు నీవు. కనికరించండి, మేలు చేయండి, మా పిల్లలందరినీ బలపరచండి. అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తిన మహిమతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ